ఇగోలు ఇమేజ్లు పక్కన పెట్టి కేవలం కథకు మాత్రమే నమ్మి ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అచ్చ తెలుగు పేరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే కుటుంబ కథతో దాదాపు 10 ఏళ్ల తర్వాత వస్తున్న అగ్రస్థాయి మల్టీస్టారర్ సినిమా ఇది. ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం రేపటి నుంచి తెలుగు వాకిళ్లలో వినోదాల పూలు కురిపించేందుకు సిద్ధమైంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల తర్వాత వస్తున్న అగ్రస్థాయి కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఫ్యామిలీ హీరో వెంకటేష్, ప్రిన్స్ మహేష్ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం కొబ్బరికాయ కొట్టక ముందే ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుందనే ప్రచారం జరిగింది. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతెలుగింట్లో పెళ్ళకి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇదయని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. కొత్త బంగారు లోకంతో సినీ లోకంలో దిగ్విజయంగా అడుగుపెట్టిన శ్రీకాంత్ అడ్డాల స్వీయ అనుభవాల నుంచి పుట్టిన కథ ఈ చిత్రం. తొలి సినిమాతోనే విషయమున్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ రెండో ప్రాజెక్టుగా ఈ మల్టీస్టారర్ తెరకెక్కించడం నిజంగా సాహసమనే చెప్పాలి. పరిశ్రమలో అదృష్ట రాజుగా దూసుకుపోతున్న దిల్ రాజు శ్రీకాంత్ కు రెండో అవకాశంగా ఈ సినిమా ఇవ్వడం మరో సాహసం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబ విశిష్టతను తెలియచేస్తూ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా ప్రతి ప్రేమలోనూ నిండైన పండుగ వాతావరణం కనిపించనుంది. ఆ విషయాన్ని ప్రచార చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతెలుగింట్లో పెళ్ళకి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇదయని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. మాట పడని అన్నయ్య, మాటలతోనే బూరెలు వండేసే తమ్ముడు. కేవలం 2 మాటల్లోనే వెంకటేష్, మహేష్ల పాత్రలను డిజైన్ చేసిన శ్రీకాంత్ ఆ ఇద్దరు హీరోల అభిమానులు ఆశించిన స్థాయిలో సంతృప్తి పరచనున్నాడట. ఆ పెద్దోడు చూస్తే మాట పడ్డు. నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఈ చిన్నోడే మాటలతో బూర్లు ఉండేస్తాడు. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. కొట్టేస్తాను మిమ్మల్ని అంటూ సరదాగా సాగిపోయే బొమ్మరిల్లు అమ్మా నాన్నల కలయిక ఎప్పుడూ హిట్టే. అదే సెంటిమెంట్ ను ఈ చిత్రంలోనూ వాడుకున్న శ్రీకాంత్ ప్రకాష్ రాజ్, జయసుధ పాత్రలను మనసుకు హత్తుకునేలా తీర్చిదిద్దాడట. బంధాలు, అనుబంధాలతో అల్లుకున్న పొదరింట్లో తల్లిదండ్రులపై పిల్లలకున్న గౌరవం, పిల్లల పట్ల తల్లిదండ్రులకున్న మమకారాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడట. సమంత గోల్డెన్ లెగ్, తెలుగమ్మాయి అంజలి నటన సీతమ్మకు కొత్త కళను సంతరించుకున్నాయి. వెంకటేష్, అంజలి, మహేష్ బాబు, సమంతల జోడీ బాగా కుదిరిందంటూ కితాబులు కూడా అందాయి. అంతేకాకుండా ప్రతి తెలుగింటి కుటుంబానికి ఈ చిత్రాన్ని అంకితమివ్వడం సీతమ్మపై సానుకూల స్పందన రావడానికి మరో కారణం. ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా,
అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క అయిపోతే. యువ కథానాయకుల్లో మహేష్ బాబుకి, అగ్ర హీరోల్లో వెంకటేష్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. యువత ప్రిన్స్ కోసం, కుటుంబ ప్రేక్షకులు వెంకీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ దిల్ రాజు ఒకే టికెట్ పై ఇద్దరు హీరోల సినిమా చూపించడం వెంకీ అభిమానుల్లోనూ మహేష్ అభిమానుల్లోనూ సంతోషం ఉరకలెత్తుతోంది. మార్కెట్ పరంగానూ ఈ సినిమా కొత్త వరవడి సృష్టిస్తోంది. మిక్కీ జే మేయర్ అందించిన బాణీలు సీతమ్మ విజయ అవకాశాలను మరింత పెంచాయి. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంత క్రేజ్ సంపాదించుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దిల్ రాజుకు ఎన్ని సిరిలు కురిపిస్తుందో, పరిశ్రమలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. మరి ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుకుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. అనుకుంటే మాత్రం ఏర్పడి చేస్తా